హలో వ్యూవర్స్, ఈరోజు నేను మసాలా వడలు బెండకాయతో పులుసు చేయబోతున్నాను. దీనికోసం నేను 4 శనగపప్పు వడల్ని, పావు కిలో బెండకాయల్ని తీసుకున్నాను. బెండకాయల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకొని దానిలోని కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు మరీ ఎక్కువగా వేగకుండా దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. శనగపప్పును 2 అవర్స్ ముందు నానబెట్టి నానిన తర్వాత మిక్సీలో రుబ్బేసి దానిలో కొద్దిగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మసాలా పౌడరు యాడ్ చేసి వడల్లాగా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే ఒక పెద్ద టొమాటో తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, టొమాటోస్ మగ్గడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఈ ముక్కలన్నిటినీ కలిపేసి స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టేశాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి టమాటాలని మెదుపుతూ కలుపుకుంటే టమాటాలో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటికి వచ్చి బాగా మగ్గుతాయి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మరలా ఒకసారి మూత పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టొమాటోస్, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. నెక్స్ట్ బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసి స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి మూత పెట్టేయాలి. 3 మినిట్స్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఈ పులుసును ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలంటే అంత పులుసు వేసుకోవాలి. వడలు ఈ పులుసులో వేసిన తర్వాత వడలు ఈ పులుసుని ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి మనకి కలుపుకోవడానికి గ్రేవీలాగా ఉండదు. అందుకని కొద్దిగా ఎక్కువగానే పులుసు అనేది వేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆనియన్స్, టొమాటోస్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువ అవ్వదు. నెక్స్ట్ వడలన్నిటినీ కూడా ఈ పులుసులో వేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మరిగించాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి. వడలైతే సాఫ్ట్ అయిపోయాయి, పులుసు కూడా మరిగిపోయింది, స్మెల్ అయితే అదిరిపోయింది. ఈ బెండకాయ మసాలా వడల పులుసు సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడైనా వడలు మిగిలిపోతే బెండకాయలతో కలిపి ఇలా పులుసు చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం ఎప్పుడు మా ఇంట్లో వడలు మిగిలిపోయినా ఇలానే చేస్తాను.